సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సాంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. టీడీపీ నాయకులు రావి ఫణి యూత్ ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పురుషుల విభాగంలో A1 ఇబ్రహీంపట్నం, మహిళల విభాగంలో విజయనగరం జట్లు విజయం సాధించాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులతో కబడ్డీ ఆడి వారిని ఉత్సాహపరిచారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దేహదారుఢ్యానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ప్రతి ఏడాది కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న రావి ఫణిని ఆయన అభినందించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరూ ఇటువంటి క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్లో సోదరుడు కౌన్సిలర్ రావి ఫణి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ తీసుకొచ్చి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. అత్యుత్తమ క్రీడా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులందరికీ ఇక్కడ స్థానిక పెద్దలు అందరూ కలిసి బహుమతులు అందజేయడం చాలా క్రీడా స్ఫూర్తితో ఆడారు. ఈ సంక్రాంతి సంబరాలకి మైలవరం నియోజకవర్గంలో తొలిగా ఇక్కడే కార్యక్రమాలకి అంకురార్పణ చేయడం జరిగింది. మన ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి సంక్రాంతి సందర్భంగా ఇట్లా ఘనంగా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సోదరుడు ఫణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే 2 రోజులు కూడా 2-3 రోజుల్లో కూడా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లాగానే తప్పకుండా ప్రజలందరూ కూడా వీటన్నిటిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గతంలో కబడ్డీ క్రీడా అకాడమీలు ఉండేవి. ఇప్పుడు ఆ క్రీడా అకాడమీలు ఎత్తేసారు. విజయవాడలో ఎలమంది శ్రీకాంత్ గారు 40 మందిని, వైజాగ్లో ఒకరు, ఇట్లా అకాడమీలు వాళ్ళ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి క్రీడాకారులను తయారు చేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం ద్వారానే క్రీడా అకాడమీలు ఏర్పాటు చేసి క్రీడాకారులను తయారు చేస్తే బాగుంటుంది అనేది, వాళ్ళ ఖర్చులు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది క్రీడాకారులు భావిస్తున్నారు. ఇట్లా ప్రభుత్వం తరఫున క్రీడాకారులు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel